హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, భారత్ మాల్దీవుల మధ్య కొన్ని రోజుల నుంచి వివాదం నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మాల్దీవుల మంత్రి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిపై కొన్ని కామెంట్స్ చేశారు. సో ఈ కామెంట్స్ పైన మీకు కూడా తెలిసే ఉంటుంది. మరి ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే మాల్దీవులు టూరిజం మీద జీవనం సాగించేటువంటి దేశం అది. మాల్దీవులకు ప్రధానంగా టూరిజంకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా భారతీయులు. అంటే దగ్గరగా ఉంటుంది, కేరళ నుంచి చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి మాల్దీవుల్లో ఆ మాల్ అనేది కూడా మలయాళం నుంచి పుట్టిందే. అంటే దండ అని ఒక అర్థం చెప్తారు. అవును. కాబట్టి మాల్దీవుల ప్రయాణం చేయటువంటి మాల్దీవుల టూరిజం ఆదాయంలో ప్రధానమైనటువంటి వాటా భారతదేశం నుంచే వెడుతోంది. అయితే ఈ మధ్య కాలంలో మోడీ గారు లక్షద్వీప్ను ప్రమోట్ చేసేటువంటి పద్ధతిలో అక్కడ తీర ప్రాంతంలో ఆయన ఫోటోలు ఆ ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యి, ఈ క్రమంలో ఒక షివ్గా అనే ఒక మంత్రి ఉంటాడు మాల్దీవుల్లో. ఆయన మోడీని జోకర్ అని, కమెడియన్ అని ఇలా కామెంట్స్ చేశాడు సోషల్ మీడియాలో. ఈ కామెంట్స్ చేయటం వలన దాని మీద తీవ్రమైనటువంటి రియాక్షన్ వ్యక్తమైంది భారతదేశం నుంచి. దీంతో మాల్దీవుల పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అలీ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశాడు. అక్కడ మహమ్మద్ మైజు అని ఆయన అధ్యక్షత మన ప్రభుత్వం ఉంది. దాన్ని మీరు తప్పుకోండి, దేశాన్ని సర్వనాశనం చేయబోతున్నారు మీరు, భారతదేశం నుంచే మనకు డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు ఆ భారతదేశంతో వివాదం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు, మీ ప్రభుత్వం. మీ మంత్రి గారు సీరియస్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీద నెగిటివ్ కామెంట్స్ చేశాడు, అది వైరల్ అవుతున్నాయి. మాల్దీవుల పరువుని నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు, కాబట్టి మీరు అధికారంలోంచి తప్పుకోండి లెవెల్లో ఆయన అక్కడ తిరుగుబాటు ప్రకటించేశాడు. కాబట్టి భారతదేశము, ప్రధాని మోడీ కేంద్రంగా మాల్దీవుల్లో గొడవ జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉంటుందా ఊడిపోతుందా, ఈ గొడవ అంతా కూడా ఆ వివాదానికి భారతదేశం కేంద్ర బిందువు కావడం, పర్టికులర్గా మోడీ గారు సెంటర్గా నిలబడటం, దీన్ని ఇక్కడ భారతీయ జనతా పార్టీ సీరియస్గా ప్రమోట్ చేస్తోంది. ప్రమోట్ చేస్తూ ఇంత కీలకమైనటువంటి పాత్ర అంతర్జాతీయ వేదికల మీద మోడీకి ఒక రకంగా పరువు నష్టంగా పరిణమించినటువంటి ఈ వ్యాఖ్యల్ని సీరియస్గా పట్టించుకోవాలనేటువంటి ప్రచారాన్ని వీళ్ళు ఆల్రెడీ అంతర్జాతీయ వేదికల మీదకి పంపు చేసే ప్రయత్నం మొదలుపెట్టేశారు. ఈ ప్రయత్నం చేసే క్రమంలో భారతదేశంలో కూడా ప్రజల్లోకి మోడీ శక్తి సామర్థ్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీన్ని ఒక అద్భుతమైన అవకాశంగా భారతీయ జనతా పార్టీ వినియోగించుకుంటాం. ఈ క్రమంలో టోటల్గా ఇండియన్ మీడియా అంతా కూడా మాల్దీవులకు వ్యతిరేకమైనటువంటి కథనాలు మొదలుపెట్టి మేము కదా మిమ్మల్ని బతికిస్తోంది, మీరు మా మీద దాడి చేస్తారా టైప్లో వీళ్ళు కథనాలు మొదలుపెట్టారు. ఇది మరింత ఎంబ్రాసింగ్గా కనిపిస్తోంది వాళ్ళకి. BBC లాంటి వాళ్ళు కూడా కథలు మొదలుపెట్టేశారు, స్టోరీస్ రాసేస్తున్నారు. ఇప్పుడు మాల్దీవుల చరిత్ర ఏంటి, అసలు ఎక్కడి నుంచి పుట్టింది, 65లో స్వతంత్రం వచ్చిందని. వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ ఎకానమీకి భారతదేశం నుంచే ప్రధానంగా సపోర్ట్ ఉంది. బ్రిటిష్ నుంచి స్వతంత్రం తెచ్చుకున్న దేశం అది కూడా. మాల్దీవులు కూడా భారతదేశం లాగానే భారతదేశానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. లక్షద్వీప్కి వెళ్ళటం కన్నా కూడా మాల్దీవులకి వెళ్ళటం తేలిక. ఇప్పుడు ఆయన ఫోటోలు దిగి ప్రమోట్ చేసినటువంటి లక్షద్వీప్ కంటే కూడా ఇక్కడికి వెళ్ళటం ఈజీ. కాబట్టి ఇది మ్యాక్సిమం 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొచ్చి నుంచి చూస్తే మాల్దీవులు. అందుకని ఇది ఈజీ యాక్సెస్ ఉంది కాబట్టి మళ్ళీ స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించుకుని ఆ మాల్దీవులు టూరిజం మీద ప్రధాన ఆదాయం కాబట్టి వాళ్ళకి ఇండియా నుంచి వచ్చే టూరిస్టులని వాళ్ళు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు. అందుకని ఇప్పుడు మహమ్మద్ మైజు కూడా సరెండర్ అయ్యే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఇండియాకి సరెండర్ అవటం ద్వారా తన అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇండియాని అడ్డం పెట్టుకుని అతన్ని దెబ్బకొట్టే ప్రయత్నం ప్రతిపక్ష నాయకుడు అలీ చేస్తున్నాడు. ఈ యుద్ధం ఎలా పరిణమిస్తుంది అనేది చూడాలి.
దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తన ప్రయోజనాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ వినియోగించుకునే ప్రయత్నం అది సీరియస్గా చేస్తోంది. ఒక మంత్రి చేసినటువంటి కామెంట్స్ ఆధారంగా ఇంత రాజకీయ రాద్ధాంతం జరుగుతోంది ఇప్పుడు మాల్దీవుల కేంద్రంగా. ఇది ప్రధానంగా భారతదేశ ఆత్మగౌరవ సమస్యగా కూడా మార్చేసి ఇక్కడ చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడేస్తున్నారు. రీసెంట్గా రాజాసింగ్ ఆయన హనుమాన్కి థియేటర్లు కేటాయించకపోవడం, హిందూ దేవతలను అవమానించడం లెవెల్లో మాట్లాడేశాడు. ఇప్పుడు మోడీ గురించి షివ్గా చేసినటువంటి కామెంట్స్ని భారతదేశ ఆత్మగౌరవ సమస్యగా మార్చే ప్రయత్నం చేసేస్తున్నారు. చూడాలి ఈ వివాదం ఏ రేంజ్కి వెడుతుంది, ఎక్కడ దాకా లాక్కెళ్తారు. మాల్దీవులు అంటే అక్కడ అధికారం మార్పిడి జరిగిపోతుందా, లేకపోతే ఉన్న అధికారం నిలబెట్టుకోగలుగుతాడా మహమ్మద్ అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.